Follow me. Just. Good. Kanji. Just. Good. Baju. Just. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गुड सेंट्री खड़े बाहर रहे। रिसर्चर మీరు మీ డిసైడింగ్ ఏరియాస్లోనే ఉంటున్నారా? ఐ మీన్ మీ సచివాలయం ఏరియాస్లోనే ఉన్నారా? వేరే లొకాలిటీలో ఉన్నారా? వేరే లొకాలిటీలో ఉన్నారు. సో మీరు డిసైడింగ్ ఉన్నటువంటి లొకాలిటీస్లో అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి సచివాలయంలో మీ ఇన్సిడెంట్స్ అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం ఉమెన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, గాంజా ప్రివెన్షన్, సైబర్ అవేర్నెస్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేస్తున్నారా? సో ముందు మీ లొకాలిటీస్లో కంప్లీట్ అయినాయా? నివసిస్తున్నటువంటి లొకాలిటీస్లో కానీ మీరు పనిచేస్తున్నటువంటి లొకాలిటీస్లో ఇవన్నీ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి కదా. ఎంతమంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ స్టేటస్లో కూడా ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఎంటెక్ చదువుతున్నారు, ఎంసీఏ చేస్తున్నారు. సో యువర్ పార్టిసిపేషన్ అండ్ ఇనిషియేషన్స్ ఎస్ఎఫ్ఓ గారికి మీ నుంచి స్టేషన్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో మీరు పనిచేయాల్సినటువంటి మీడియం మెజర్స్కి కమెంజెస్లో ఉంది. కాబట్టి మీరు ఏదో సింపుల్ సర్వీస్ బైక్ చేసుకొని అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న ఇన్పుట్స్ ఇస్తుంటే సరిపోదు. ఇక్కడ నుంచి గట్టిగా మీకు బ్రాండ్ నేమ్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు మీకు బ్రాండ్ నేమ్? ఎలా పోలీస్ దాని కొంచెం చేయాలి కదా, ఫుల్ఫిల్ చేయాలి కదా. యాక్టివ్ పార్టిసిపేషన్స్ ఉండాలి, ఎస్పెషల్లీ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో. అదేవిధంగా మీరు ఉన్నటువంటి లొకాలిటీస్ పనిచేస్తున్న లొకాలిటీస్లో రౌడీ ఎలిమెంట్స్ కానీ అదేవిధంగా అక్కడ ఫ్రీక్వెంట్గా ఏదైనా లాంగ్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ అరైజ్ అవుతుందా ఎస్ఎఫ్ఓ గారికి తెలియపరచడం, యాక్టివిటేషన్ జరిగే విధంగా
ఈ యొక్క ఇన్విటేషన్ కూడా కమెంట్ చేస్తూ ఇంకా మంచిగా ఉంటాయి. ఓకే, ట్యాబ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ట్యాబ్స్ ఉన్నాయి సార్. ఒక సెల్ ఫోన్ ఉంది సార్. Repeater from workshop 1, 2, 3, 4, 5. Repeater S1 is sir. Voice problem clear sir. Temporal sir. Power around now testing 1, 2, 3, 1, 2, 3, 4, 5. ఇందులో ఈ సాక్షికి ఏమి ఉపయోగిస్తున్నారు, వాళ్ళు 1 2 కాల్స్కి ఏమి ఉపయోగిస్తున్నారు? ఈ 4 ట్యాబ్స్కి 1 2 కాల్స్ వస్తాయి సార్. వాళ్ళు ఫంక్షన్ సార్ కాల్ మాట్లాడండి. లాస్ట్ కాల్ ఎక్కువ లాస్ట్ కాల్ సార్. కాల్ డీటెయిల్స్ ఉంది సార్. ఇప్పుడు మొబైల్ నెంబరు మేము అడ్రస్ ఇవ్వండి సార్. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎప్పుడు మీరు అసైన్ చేస్తారు, ఎప్పుడు తీసుకున్నారు? సార్ దానికి సంబంధించి రిజిస్టర్ సార్. కాల్ టైమింగ్ సార్, డేట్ టైము, కంప్లైంట్ పేరు వచ్చేసి ఫోన్ నెంబరు, ఏ ఏరియాలో జరిగింది, ఏం జరిగింది అనేసి, ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరికి అడాప్ట్ చేశారు, టీసీని ఎవరిని పంపించారు, ఎంత టైంలో రిసీవ్ చేసుకొని దాన్ని క్లోజ్ చేశాను సార్. అసైన్ అసైన్ కంప్లీట్ అయింది రాసుకున్నారు. నాకు చూపెడతారా ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎప్పుడు డిస్పోజ్ అయ్యారు, ఆ టైమింగ్ చూపిస్తారు. టైం చెప్పు, టైం చూపించు సార్. ఏ టైం వచ్చిందో చూపించు. వచ్చింది తెలిసింది కానీ కంప్లీట్ అయిన టైం దాంట్లో మనకు కనపడుతుంది. క్లోజ్ చేయలేదు, దాన్ని కాల్ క్లోజ్ చేస్తేనే మీకు ఎన్ని మినిట్స్ అవుతుంది తెలుస్తుంది. అది అక్కడ ఉంటుంది సార్. డిమాండ్ వాళ్ళ దగ్గర డిప్లోమా ఉంది. మనకి దీనిలో ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారని మాత్రమే ఉంటుంది సార్. ఈ టైం సార్ 20 to 20 మనం రిసీవ్ చేసుకున్నాం సార్. ఈరోజు ఏం రాలేదా? ఈరోజు కాదు సార్. యాక్షన్ టేకన్ ఏముంది, ఏమైనా సరేనా? కాంప్రమైజ్ సార్. మనం వెళ్ళేసరికి వాళ్ళు కాంప్రమైజ్ ఉన్నారు. ఆ విషయం మనకి మీరు తెలియవచ్చు సార్. దాన్ని మనం నేర్చుకుంటున్నాం సార్. ఏం రావట్లేదు సార్. ఎవరైనా రెస్పాండ్ చేస్తే మనం ఫోన్ చేసి పిలిపించాలనేది యూజ్ చేస్తాం. 1 2 కాలైతే ఏం రాలేదు సార్. రైటర్ రూమ్ సార్, ఇది ఆపోజిట్ మూవ్మెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. కాంట్రాక్ట్ స్టేట్మెంట్స్ టౌన్ లెవెల్లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ టీచర్స్. ప్రయారిటీ సబ్జెక్ట్స్ కూడా రాసుకో. ప్రయారిటీ ప్రయారిటీ సబ్జెక్ట్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు కదా. స్టేషన్లో సార్ గవర్నమెంట్ డిస్పోజల్ ఇచ్చేసి అంతే సార్. డిస్పోజల్ వెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి కొంచెం రౌడీజం అండ్ రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అదేవిధంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, సిమిలర్లీ క్రైమ్ కంట్రోల్, అదేవిధంగా ఈ బాడీలీ అఫెన్సెస్, సైబర్ క్రైమ్, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటి విధానాన్ని ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్డిపిఓస్ ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి నెల పనిచేస్తూ కమింగ్ డేస్లో జిల్లాని లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఇతర ఏరియాస్లో కానీ ప్రథమ స్థానంలోనూ ముందంజలోనూ ఉంచే విధంగా ఎంటైర్ సిబ్బంది పని చేయడం జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఈ డైరెక్షన్ ఎంటైర్ పబ్లిక్ అంతా కూడా ఈ నూతన సంవత్సరాలు ఆహ్లాదకరంగా సంతోషంగా జరుపుకోవాలి. ఈ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో
ఎక్కడ కూడా అల్లర్లు చేయకుండా, అల్లర్లకు పాల్పడకుండా, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా, ఇతరులని ప్రమాదాలకు గురి చేయకుండా, ఎక్కడా కూడా ఆఫ్టర్ నిర్దేశిత టైం ఏదైతే మేము పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో చెప్తున్నామో ఆ టైం తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద ఎటువంటి మూమెంట్ చేయకుండా, బైక్ స్టైల్స్, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అదేవిధంగా ఇతరుల పబ్లిక్ని యూటీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా చేయకుండా, ముఖ్యంగా కాలేజ్ యూత్ ఈ బైక్ స్టైల్స్ లాంటివి డ్యూరింగ్ ద సెలబ్రేషన్స్ చేయదని, అదేవిధంగా అర్ధరాత్రి పూట రోడ్ల మీద కేక్స్ కట్ చేయడం, బిగ్ గ్యాదరింగ్స్ లాంటివి లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా, అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఎవరైనా వైలేషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఇలాంటి వైలేషన్స్ చేసి అలర్లు చేస్తే కేసులు నమోదు కావడం వల్ల భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి సెలబ్రేషన్స్ అనేవి అకేషన్స్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు, చట్టాలకు లోబడి ఉండేటట్టు, ఆనందంగా ఫ్యామిలీతో గడిపేటట్టు ఉండాలి. అంతే తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించేయడం ఎప్పుడు కూడా సెలబ్రేషన్స్ ఉండకూడదు. సిమిలర్లీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన ప్రాంతాల్లో ఎవరైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారో తీసుకోవాల్సినటువంటి మ్యాండేటరీ పర్మిషన్స్ తీసుకుంటూ, ఇక్కడ బీచ్ ఏరియాలో మద్యం సేవించి సముద్రం పరిసరాలకు వెళ్ళడం కానీ ప్రమాదాలకు గురికావడం లాంటివి లేకుండా, ముఖ్యంగా 31st నైట్ అండ్ 1st జనవరి మద్యం సేవించి ఓపెన్ డ్రింకింగ్ లాంటివి చేయొద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపి వాళ్ళ ప్రమాదాలకు గురవడం కానీ ఇతర ప్రమాదాలు గురి చేయడం కానీ ముఖ్యంగా చేయొద్దని, ఆ రోజు ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలు నష్టాలు జరగకుండా నూతన సంవత్సరం అనేది మంచితో స్టార్ట్ చేయాలని చెప్పేసి, మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకొని నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని ఇన్వైట్ చేయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు నమోదవుతున్నటువంటి క్రైమ్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్టేషన్ పరిధిలో రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్లో ఎటువంటి మెజర్స్ చేశారు, కమింగ్ డేస్లో ఇంకా ఇంప్రూవైజేషన్స్ ఏం చేయాలి, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ రిపోర్టెడ్ వైజ్ ఏం జరుగుతుంది, క్విక్ ఫైనలైజేషన్ ఆఫ్ కేసెస్, చార్జ్ షీట్స్ ఇన్ టైంలో ఫైల్ చేయడం, కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చే విధంగా చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా స్టేషన్ పరిధిలో అన్సోషల్ ఈవెంట్స్ని కంట్రోల్ చేసే క్రమంలో ఇంకా ఎటువంటి మెజర్స్ చేపట్టాలి దానివన్నీ కూడా రివ్యూ చేసి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ కమింగ్ ఇయర్లో ఎస్పెషల్లీ హెడ్ క్వార్టర్ బాపట్ల టౌన్లో మరింత స్ట్రెంథనింగ్ చేస్తూ ఎస్పెషల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్లో అందరికీ సూచనలు ఇచ్చి ముందుకు టర్న్ చేయడం జరుగుతుంది. తీసుకొస్తారా ఈ ఓల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కదా, అది మా ఏదైనా ఉపయోగించుకోవచ్చు నిర్ధారణ చేస్తున్నాం. అక్కడ పాల్పడిపోయి పురుగు గుట్ట చేరి దృష్టిలో బాపట్ల జిల్లా కేంద్రంలో విఐపి తాకిడి ఎక్కువ ఉండడం, ట్రాఫిక్ కూడా కొంచెం విపరీతం పెరుగుతుంది డే బై డే. గతంలో ట్రాఫిక్ ఎస్ఐ ఉండేవారు బాపట్ల టౌన్ వరకు జిల్లా కేంద్రంలో. ప్రజెంట్ ఇప్పుడున్న సిబ్బంది మీద కొంత భారం పడుతుంది. సో ట్రాఫిక్ ఎస్ఐ నేను అలర్ట్ చేశాను. అన్ని న్యూలీ బైఫర్కేటెడ్ డిస్ట్రిక్ట్ జిల్లాకి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డెడికేటెడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కోసం వర్కౌట్ చేస్తున్నాం. ముఖ్యంగా బాపట్లలోనూ చీరాలలో ఎక్స్క్లూజివ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కోసం ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ప్రపోజల్స్ తీసుకెళ్ళి గౌరవ డీజీ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శాంక్షనింగ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పిన రివ్యూ చేసి 1 లిమిట్స్లో కంటిన్యూ చేసి అన్ని ఛానల్స్